అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ డైరెక్ట్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా పాజిటివ్గా ఉన్నాను. అలానే వీడియోస్ పెట్టట్లేదు, కొంచెం వర్క్ అయితే ఉంది, దాని గురించి వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను. సో ఈరోజు అయితే మీ వీడియోకి అయితే నేను వచ్చేస్తున్నాను. ఆ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడున్న మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాము. మీ లైఫ్లో ఏం జరగబోతుంది, యూనివర్స్ మెసేజ్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఈ టాపిక్తో ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసాను. ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. చెప్పాను కదా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఒకటి పెయిన్ఫుల్ ప్రాబ్లం ఉంటే ఒకే క్వశ్చన్కై నేనైతే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా దానికి ఆన్సర్ అయితే నేను ఇస్తాను. అండ్ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే దానికి చేస్తే నేను రీడింగ్ అనేది మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చు. అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, రీడింగ్కి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది అయితే జనరల్ రీడింగ్, మీరు రెజనేట్ అయితే మీరు తీసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఈరోజు వచ్చేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటని చెప్పాను కదా, మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ మెసేజ్ ఏంటి చూసేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. యాక్యురేట్ రీడింగ్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Please give accurate reading. Angels and spirits, please give accurate reading for my viewers. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ ఎలాంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి చెప్పేసేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ప్లీజ్ గైడ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్, ప్లీజ్ గైడ్. మా వ్యూయర్స్ లైఫ్లో ఎలాంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజల్స్? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. బాటమ్ డెక్ వచ్చేసి మీరు ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో సాడ్ ఎనర్జీ అంటే ఫెయిల్యూర్, ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎమోషనల్ పెయిన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదో సంథింగ్ ఆలోచిస్తున్నారు, మీ ఫ్రీడమ్ని మీరు కోల్పోయినట్టు ఉన్నారు అని చెప్పుకోవచ్చు బాటమ్ డెక్ వచ్చేసి. అండ్ సారీ అండి, ఏమనుకోవద్దు. అండ్ ఈరోజు వచ్చి ఎనర్జీస్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి వచ్చి ఎనర్జీస్ ఇలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ మీ హ్యాపీ మెమరీస్తో మీరు ఉన్నారు, ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ వచ్చి మీరు మీ మెమరీస్ని ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఒక జాయ్తో కానీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో దానికి న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే జడ్జ్మెంట్ టైం అనేది వచ్చేసింది. ఖచ్చితంగా రీబర్త్ అయినారు. మీ ఇన్నర్ ఫీలింగ్స్కి ఖచ్చితంగా అవేక్నింగ్ అనేది జరిగింది. అంతకుముందు ఉన్న దానికి ఇప్పటికి చాలా మీలో చాలా ఒక చేంజ్ అనేది వచ్చింది. అండ్ మీలో ఒక క్షమా గుణం అనేది కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మీరు జాలి కరుణతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, మీలో ఒక అవేక్నింగ్ జరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏదైతే ఫైనాన్షియల్గా ఫ్యామిలీతో సెక్యూర్డ్గా ఉండాలని ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా ఇది మీకు ఒక మంచి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఫైనాన్షియల్గా సెట్ అయ్యే మీ కళ డ్రీమ్ అయితే ఏమైతే ఉందో ఖచ్చితంగా అది ఖచ్చితంగా సెట్ కాబోతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
ఛాలెంజింగ్ అంటే మీరు ఒక ఏదైతే వర్క్ అండ్ ప్రొఫెషన్లో కానీ ఫ్యామిలీ పరంగా మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా దాన్ని అయితే మీరు అధిగమించగలరు. ఎందుకంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ దాన్ని మీరు మెయింటైన్ చేసే క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ మీలో ఉంది. ఖచ్చితంగా మీరు దానికి ట్రస్ట్ వర్తి సక్సెస్ఫుల్ ఫీల్ చేయగలరు అని చెప్పి మీకు చూపిస్తుంది. మీరు ఏదైతే డ్రీమ్ వర్క్ అనుకుంటున్నారో, లేదంటే మీరు ఏం చేయాలైతే మీరు కలలుగా అంటున్నారో ఆ కళల్ని మీరు సాకారం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు అయితే చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అంటే చీటింగ్ ఎనర్జీ అంటే నాట్ పర్టికులర్లీ అది చెప్పాలని కాదు, జస్ట్ ఏంటంటే స్ట్రాటజికల్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధానంలో ఆలోచిస్తారు. మీరు ఆలోచించే విధానంలో పక్కన వాళ్ళు ఎలా ఉన్నా పర్లా మీరు లాజికల్ థింక్ చేసుకుంటూ వాళ్ళని తొక్కైనా మీరు ముందుకెళ్ళాలి అనుకుంటారు కదా, అట్లాంటి ఒక స్ట్రాటజిక్ ప్లే అనేది మీలో ఉంది. ట్రిక్కీనెస్ అని చెప్పుకోవచ్చు. ఆ ట్రిక్కీ ప్లే చేసుకొని జస్ట్ మీ లైఫ్ మీరు గో ఆన్ అయిపోగలరు. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో కూడా సమ్టైమ్స్ మీరు ఉంటారు అని చెప్పుకోవచ్చు. అట్లానే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అనేసి వస్తే మీరు ఎలాగో న్యాచురల్గానే బై బర్త్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మీద ఒక విజనరీ థింకింగ్ అనేది ఖచ్చితంగా ఉంది మీలో. అంటే మీరు ఒక అన్ని కోణాలుగా మంచిగా ఆలోచించి దానికి స్టెప్ తీసుకునే దారి అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. అట్లనే మీ ఛాలెంజింగ్స్ని మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే ఛాలెంజింగ్స్ ఫేస్ చేస్తుంటారో మీ లైఫ్లో వాటిని ఓవర్కమ్ అంటే అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరు. మీకున్న ఛాలెంజింగ్స్ ఏవైనా కూడా దాన్ని మీరు అధిగమించి ముందుకు వెళ్ళగలరు ఒక కెపాసిటీ మీలో ఉంటుంది. సో దాన్ని కూడా అది కూడా ఒక మంచి ఫోకస్డ్ వేలో వెళ్తారనమాట. అంటే మంచి ఫోకస్డ్ వే అంటే ఏంది, దాని మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా దృష్టి పెట్టి మీ ఛాలెంజింగ్స్ని ఫేస్ చేసి మీరు ముందుకైతే వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5 of Swords. ఫైటింగ్ సిచ్యువేషన్, కాన్ఫ్లిక్ట్స్, మీరు ఏదైతే వర్క్ ఏరియాలో ఉన్నారో లేదంటే వర్క్ ప్లేస్లో ఏదైతే ఉన్నారో అక్కడ అంతా కూడా కాన్ఫ్లిక్ట్స్ జరిగే అవకాశం ఉంది. అంటే ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఉంది. సో టేక్ కేర్ అబౌట్ దట్. అలాగే మీరు ఎవరైతే కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారో మీ ఇంటి దగ్గరలో కానీ లేదంటే అదర్వైజ్ మీ వర్క్ ఏరియాలోనే మీతో పాటు చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో కొలీగ్స్ అంటారు అనమాట, వాళ్ళు ఎట్లయితే కాంపిటేటివ్గా ఒక ఛాలెంజింగ్ మోడ్లో వెళ్తారు కదా ఎవరికి వాళ్ళు కాంపిటీషన్గా. సో అట్లాంటి చోట కొంచెం మనస్పర్ధలు వచ్చి కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. సో దాని నుంచి అయితే ఓవర్కమ్ చేయండి. అంటే దట్ మీన్స్ నేను వాళ్ళని ఇచ్చేసి వెళ్ళమని చెప్పట్లేదు. మీరు కొంచెం స్టెప్ డౌన్ తీసుకొని మీ వేలో మీరు కొంచెం కామ్ గోయింగ్లో వెళ్తే మంచిది అని నా ఉద్దేశము. అట్లాంటి ఒక ఏరియాలో కొంచెం రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి కదా. ఇప్పుడు మనం అట్లా బిహేవ్ చేసినంత మాత్రాన కొంచెం డౌన్ అవడంలో తప్పు లేదని నా ఉద్దేశము. ఎందుకంటే ఒక్కొక్కరితో విభేదం అంటే అది మనం శత్రుత్వం క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అది చేసుకోకుండా కొంచెం ఈజీ వేలో కామ్ గోయింగ్ వేలో వెళ్తే మంచిది అని అనుకుంటున్నాను. సో దాన్ని ఒక ఓవర్ థింక్లా చూడకుండా కొంచెం తక్కువ అయితే చేసుకొని కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా చూసుకొని మీరు మీ స్వతంత్రాన్ని మీ రెస్పెక్ట్ని మీ రెస్పాన్సిబిలిటీని ఇవన్నిటిని కూడా త్యాగం చేయకుండా జస్ట్ ఒక మంచి వేలో వెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను. వెళ్తారు కూడా, నో ప్రాబ్లం. అండ్ సమ్టైమ్స్ డిప్రెషన్ అంటే ఓవర్ థింకింగ్ ఒకటి వస్తుంది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ అనమాట. త్రూ అబండెన్స్ అయినా కావచ్చు, వచ్చే డబ్బులు పరంగా ఫైనాన్షియల్గా కూడా మీరు డిప్రెషన్గా ఫీల్ అవ్వచ్చు. అదర్వైజ్ ఒక రిలేషన్షిప్ వైజ్ ఫీల్ అయినా ఉండొచ్చు. జస్ట్ మీరున్న ప్లేస్ నుంచి వాక్ అవే చేయాలైతే అనుకుంటారు. వాళ్ళ ముందర ఉండకూడదు ఎక్కడైనా సరే, ఆ రిలేషన్షిప్లో కానీ లేదంటే ఒక వర్క్ ఏరియాలో కానీ నా ముందర వీళ్ళు ఉండకూడదు లేదా వీరి ముందర నేను ఉండకూడదు అని ఒక కొంచెం ఈగో టైప్లో వెళ్ళిపోవాలి. కొంచెం వాక్ అవే చేయాలి, నాకెందుకు ఈ వీళ్ళతో నాకు గొడవ వద్దు అనే ఒక థాట్తో ఉంటారు. సో ఇవన్నీ జరగనున్నాయి మీ లైఫ్లో. సో పక్కాగా చెప్పాలి అంటే బ్యాడ్ థింగ్స్ అనేవి ఏం లేవు, జస్ట్ గుడ్ థింగ్సే ఉన్నాయి. మీరు మీ గోల్ని అచీవ్ అయితే చేయగలరు బికాజ్ ఆఫ్ జడ్జ్మెంట్ కార్డ్. అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్, మీ బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది. అండ్ మీ ఫ్యామిలీతో మీరైతే ఎంజాయ్ చేస్తారు, ఫైనాన్షియల్గా కూడా ఫిట్గా ఉంటారు. సో అండ్ అలానే మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏవో మీకు గుర్తొస్తాయి. అలాగే
కుదిరితే వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం అయితే జాగ్రత్త దేనిలో తీసుకోవాలి అని అంటే, మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేది ఒక్కటే ఉంది. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కడైనా సహజం, ఎవరి కెరీర్లో అయినా ఉంటాయి, అవి లేకుండా ఏం ఉండదు. సో అట్లాంటి దగ్గర కొంచెం కామ్ డౌన్ అయితే తగ్గేది ఏం లేదు, మన పరువు అనేది పోకుండా ఉంటుంది. అట్లనే సేమ్ వే కొంచెం ఎదుటి వాళ్ళ శత్రువులు కాకుండా ఉంటారని నా ఉద్దేశము. సో అట్లాంటి ఒక సమ్టైమ్స్ డిప్రెషన్లో కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇది అన్నమాట రానున్న మీ లైఫ్లో జరగనున్నటువంటి కొన్ని సిమ్టమ్స్ అన్నమాట. అందరికీ అది రెజనేట్ అవ్వాలని లేదు, అవ్వకూడదు అని లేదు. అలాగే యూనివర్స్ గైడెన్స్ ఏంటి, మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, యూనివర్స్ మెసేజ్ కూడా చూద్దాం. యూనివర్స్ మా వ్యూయర్స్ యొక్క పరిస్థితిని ఇచ్చారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పారు. అండ్ వాళ్ళు ఎట్లా ఉంటే మంచిది, వాళ్ళ బిహేవియర్ వైజ్ ఎట్లా ఉంటే మంచిది అనేది కూడా చెప్పేయండి యూనివర్స్. వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పేయండి యూనివర్స్. సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దండి, బయట అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, డోంట్ ఫీల్ సో, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి సౌండ్స్ వస్తే ఖచ్చితంగా. అండ్ ఏమని చెప్తున్నారంటే బాటమ్ డెక్ వచ్చి యు ఆర్ రెడీ, అన్నిటికీ కూడా మిమ్మల్ని రెడీ అవ్వమని చెప్తున్నారు ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ వచ్చేసి. మాన్యుమెంట్ అంటే వ్యాలిడేషన్, ప్రతిదానికి మీరు రెడీగా ఉండండి, ఫిట్గా ఉండండి, ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ సారీ అండి, సౌండ్ చాలా వస్తుంది, ఇగ్నోర్ చేయండి, ఏమనుకోవద్దు, బయట అనౌన్స్మెంట్ అనమాట. నేను చెప్పేది అర్థమైందా? యూనివర్స్ బాటమ్ డెక్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు అన్నిటికీ ప్రిపేర్గా ఉండండి అండ్ సక్సెస్ ఈజ్ యువర్స్ అంటున్నారు. అండ్ ఇంకా ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాము. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి. డివైన్ మ్యాజిక్ ఏంటో చూడండి అంటున్నారు. మీరు వెల్ ప్రిపేర్ కనుక అయ్యి అన్నిటికీ సిద్ధంగా ఉంటే డివైన్ మ్యాజిక్ ఏదో చేయబోతున్నారంట. అంటే ఫర్ యువర్ విషెస్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి ఇక్కడ మనకి కార్డ్ వచ్చింది కదా ఆల్రెడీ, ఇందాక డెక్లో ఖచ్చితంగా మీకు కార్డ్ వచ్చింది, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వే ఛాన్స్ ఉంది అని చెప్పి అదే మళ్ళీ క్లారిటీ ఇస్తున్నారు. మీ గోల్స్, మీ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని చెప్పారు కదా, ఇక్కడ కూడా మనకు వచ్చింది కదా, మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అవేక్నింగ్ జరుగుతుంది అని చెప్పారు. అదే సేమ్ మీలో అగైన్ ఎవల్యూషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒక ఎంపవర్మెంట్ పర్సన్ లాగా, అన్ని పవర్ఫుల్ పర్సన్ లాగా తయారవుతున్నారు అని చెప్తున్నారు యూనివర్స్. అట్లనే ఇక్కడ వచ్చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఉంచుకోండి అని చెప్తున్నారు. ప్రతిదాన్ని బ్యాలెన్సింగ్గా చూసుకోండి అని చెప్తున్నారు. మీ కాన్ఫిడెన్స్ని మీరు వదులుకోవద్దు అని చెప్తున్నారు. అదే మీకు స్ట్రెంగ్త్ అంటున్నారు. సో దాన్ని అయితే వదలొద్దండి, ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్ అనమాట. అండ్ అలానే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అంటున్నారు. సారీ, వై? బికాస్ మీరు హెల్త్ మీద ఫోకస్ చేయకుంటే, తెలుసు కదా ఎవరైనా హెల్త్ మీద ఫోకస్ చేయకుంటే దేనికి గురవుతాము అనేది, సిక్నెస్ వచ్చేస్తుంది. సో మీ హెల్త్ మీద మీరు కాన్ఫిడెంట్ అనేది ఇస్తే ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉంటారు అండ్ ముందుకు కూడా ఈజీగా వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు యూనివర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రివార్డ్ కనెక్షన్స్. చూడండి, మీరు కనుక మీ లైఫ్లో కనుక మంచిగా ముందుకెళ్తే మీరు రివార్డ్స్ తీసుకునే టైం ముందరుంది. మీ వర్క్ ఏరియాలో మీరు ఏదైతే కష్టం చేశారో దానికి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. మీ సక్సెస్కి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. మీ వర్క్ లైఫ్లో అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు అచీవ్మెంట్, మంచి అచీవ్మెంట్స్ అనేవి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, కాన్షియస్గా ఉండండి ఖచ్చితంగా. అండ్ ఫర్గివ్నెస్ ఇవ్వండి. ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళని జస్ట్ ఫర్గివ్ చేయడంలో మనము చేసేది ఏం లేదు. అంటే మనకు ఉన్న కర్మ మనము ఎక్కువ చేసుకోకుండా ఉంటాము. జస్ట్ వాళ్ళు ఫర్గివ్ చేసినంత మాత్రాన మనకి నష్టం వచ్చేది ఏం లేదు. ఫర్గివ్ చేయండి, తర్వాత వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకుంటారో చేసుకోరో అది మీ ఇష్టము. జస్ట్ ఫర్గివ్ చేసి అక్కడికి వాళ్ళని ఎండ్ చేసేయండి, అది వేరేలా ఉంటుంది. అంతేగాని ఫర్గివ్ చేయకుండా దాన్ని మళ్ళీ అగైన్ ఇంకో కర్మలాగా మళ్ళీ బ్యాగేజ్ మీరు క్రియేట్ చేసుకోవద్దు. జస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అక్కడ ఫర్గివ్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళిపోండి. వాళ్ళతో మాట్లాడరా, తర్వాత అక్కడికి స్టాప్ చేసేస్తారా, అవన్నీ నాట్ ఏ మ్యాటర్. మీరు ఫర్గివ్ అయితే చేయండి అని చెప్తున్నారు. ఓకేనా?
సో దిస్ ఈజ్ ద టుడే రీడింగ్ అండి. హోప్ యూ ఎంజాయ్డ్ ఎలాట్. అండ్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా గ్రాటిట్యూడ్ అండి. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ అయితే వచ్చి స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లే అవుతుంది. ప్లీజ్ కాల్ చేయండి. అదర్వైజ్ మీ రీడింగ్ కావాలి అనుకుంటే మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రాబ్లం ఏముందో దాన్ని అయితే కామెంట్ కూడా చేసేయండి. ఒక్కదానికి నేను ఆన్సర్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.